అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల వాలంటీర్ల గురించి ఈ వీడియో చేయబోతున్నామండి వాలంటీర్లకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏదున్నా సరే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది అది కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటా ఇప్పుడు వాలంటీర్ల గురించి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడారు అసలు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి కాబట్టి దీని మీద అయితే కనుక మంత్రి గారు ఎవరైతే పార్థసారథి ఉన్నారో ఆయన కొన్ని మాటలు చెప్పాడు ఆయన మాటలు మీరు విన్న తర్వాత నా వెర్షన్ ఏంటో చెప్తాను ఏం జరగబోతుంది వాలంటీర్ల భవిష్యత్తు ఏంటనే దాని మీద నేను నా వివరణ ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ మీ బాధ్యతకు ఒక లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా అందరికీ షేర్ అవ్వాలి ఎందుకంటే వాలంటీర్లు అందరికీ తెలియాలి రాష్ట్రం అంతా తెలియాలి కాబట్టి వాలంటీర్ల భవిష్యత్తు ఏం చేయబోతున్నారు అనే దాని మీద అందరికీ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తానంటే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు ప్రజల సమస్యల మీదే మాత్రమే మన వీడియోలు ఉంటాయి కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే 100% ఈ వీడియోని షేర్ చేయండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫస్ట్ అయితే లైక్ చేయండి ఏం మాట్లాడారు అసలు మంత్రి గారు వాలంటీర్ల గురించి ఆయన మాటలు విన్న తర్వాత నా మాటలు ఏంటో నేను చెప్తా 2024 వరకు వాళ్ళ సర్వీసెస్ని పొడిగించడానికి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది కానీ దాన్ని డిఫర్ చేసింది మంత్రిమండలి ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన రిపోర్టు ఇవ్వమని చెప్పేసి మంత్రిమండలి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది మొత్తం 2,63,000 వాలంటీర్స్ ఉంటే 1,07,000 మంది రిజిగ్నేషన్ చేయడం జరిగింది ప్రస్తుతం 1,10,000 సుమారు ఉన్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే గత ప్రభుత్వం అసలు గ్రామ వాలంటీర్ మీదే నడుస్తుంది అన్నంత గొప్పగా ప్రచారం చేసుకునేది గత ప్రభుత్వం వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారు పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కంటే కూడా మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆ ప్రభుత్వం యొక్క విజయం వారే ముఖ్య కారకులని చెప్పుకున్న ఆ ప్రభుత్వం 15 ఆగస్టు 2023 తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది డిపో సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను విన్నారు కదండి మీలో ఎంతమందికి అయితే అది వినిపించిందో నాకైతే క్లియర్గా వినిపించిందో తెలియదు కానీ మొత్తానికి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కనుక మంత్రి గారు చెప్పిన మాటలు ఏం చెప్పారంటే కనుక 1,07,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఇది మాత్రం మరీ అండర్లైన్ చేసి మరీ చెప్పడం జరిగింది 1,07,000 మంది దాకా వాలంటీర్లు రాజీనామా చేశారు ప్రస్తుతం 1,10,000 మంది వాలంటీర్లు ఉన్నారు అంటే రాజీనామా చేయకుండా మిగిలిన వాళ్ళు ప్రస్తుతం 1,10,000 మంది వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాలంటీర్లని అంటే ఈ ప్రస్తుతం మిగిలిన 1,10,000 మంది వాలంటీర్లని సచివాలయ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అలాగే కొన్ని శాఖలు ఉన్నాయో కాబట్టి వాళ్ళని వీళ్ళని కలిపి మెర్జ్ చేస్తాం ఖచ్చితంగా కలిపి వేరే శాఖల్లో కనుక మేము వీళ్ళని సర్దుబాటు చేస్తాం అనేది కనుక చెప్పడం జరిగింది దీని మీద ఇంకా మేము తెలుసుకోవాల్సింది ఉంది అనేది ఆయన చెప్పడం జరిగింది దీని మీద ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలి అనేది కనుక మంత్రి గారు చెప్పడం జరిగింది మొత్తానికి అంటే మిగిలి ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి 1,10,000 మంది అంటే 1,07,000 మంది రాజీనామా చేసేవాళ్ళని కూడా అలా పక్కన పెట్టండి అయితే ప్రస్తుతం ఉన్న 1,10,000 మంది వాలంటీర్లు వాళ్ళని మాత్రం ఏదైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని వీళ్ళని కలిపి ఏవైతే శాఖలు ఉన్నాయో మాతృశాఖలు ఉమ్మడి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిలో సర్దుబాటు చేసే విధంగానే ఒక కార్యాచరణ రూపొందించబడుతుంది దాని గురించి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం అంతేకాదు ఏదైతే ఇంకో దాని గురించి చెప్పడం జరిగింది వాలంటీర్లను సచివాలయ శాఖల్లో వేరే శాఖలో కలిపే చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత ఆగస్టు 2023 నుంచి 15/2024 వరకు సర్వీస్ పొడిగించడానికి వాలంటీర్ల సర్వీసు పొడిగించడానికి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది
ఇది మంత్రి గారు చెప్పిన మాట. కాబట్టి నాకు తెలిసి రానున్న నెలల్లో కొద్ది నెలల్లో 100% సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు కలిపి మిగిలిన శాఖల్లో సర్దుబాటు చేస్తారు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చారు కాబట్టి తప్పదుక చేయాల్సిందే. కాబట్టి ఎప్పుడు ఈ నెల కాదు, వచ్చే నెల కాదు, కొన్ని నెలలు పట్టొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కొన్ని నెలలు పట్టిన తర్వాత మొత్తానికి ఎలాగైతే కొన్ని నెలలు పట్టినా కానీ రాజీనామా చేయకుండా ఉన్నటువంటి 1,10,000 మందిని సర్దుబాటు చేస్తారు. కాబట్టి వాళ్ళకైతే కనుక క్లియర్ కట్గా ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకున్నాను. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఏంటంటే ఫస్ట్ అయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవుతుంది, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. మీ అనుమానాలు మీ డౌట్లు ఏమైనా ఉంటే కనుక నాకు తెలుసు ఆల్రెడీ చాలామందికి ఓ డౌట్ వచ్చి ఉంటుంది ఎక్కువ. నాకు ఇప్పుడు రాబోయే కామెంట్లు అవి అదేంటన్నా 1,10,000 మంది గురించే మాట్లాడుతున్నావేంటి, మరి 1,07,000 మంది రాజీనామా చేసేసాం కదా, మరి మా గురించి ఏం చెప్పరేంటన్నా, వాళ్ళు చెప్పలేదు నువ్వు చెప్పలేదు అంటే కనుక ఖచ్చితంగా వీడియో లెంత్ అయిపోద్దని ఆలోచిస్తున్నా. ఇంకొక వీడియో చేస్తాను ఈరోజు రేపో మొత్తానికి, ఆ వీడియో కూడా పెడతాను. రాజీనామాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా అది కావాలంటే కనుక ఆ వీడియో నేను చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.